गुरुवे नमः परमप्रियाय नमः गोविंदाय नमः गोपीजनाय कैलासगिरिपतये नमः कुलहारिणे नमः अष्ट्रे नमः धूम्राय नमः अधरध्राय नमः प्रभवाय नमः सर्वगाय नमः तारक्ष्याय नमः दुविक्षुणाय नमः शुशारदाय नमः परस्पधाय नमः देवाय नमः अनकारिणे नमः सुभांधवाय नमः कुबेराय नमः आक्रोधाय नमः ऊर्ध्वरेतसे नमः जिवे नमः आशुजे नमः परस्मे नमः शिवकर्ममतजे नमः पराय नमः विशालाखाय नमः ताम्रोष्ठाय नमः संपन्नाय नमः शुचरे नमः शुभभूतने नमः भूतनिसेविताय अमराय नमः देवाय नमः देवताय नमः कृष्णाय नमः सर्वधारणे नमः धरोत्तमाय नमः శ్రీమాత్రే నమః. నా పేరు ఇరువింటి శ్రవణ్ కుమార్ శర్మ, పాలమూరు. ఈరోజు గీతలో కృష్ణుడు అర్జునునికి చెప్పినట్టుగా మాసములలో మార్గశీర్షమును నేను, వేదములలో సామవేదమును నేను అని చెప్పినట్టుగా పరమ ప్రహృష్టమైన మాసం మార్గశీర్ష మాసం. ఈ మార్గశీర్ష మాసం మొత్తం కూడా విష్ణువుకు ప్రీతికరమైన మాసం కాబట్టి ఈ మార్గశిర మాసంలో ఈరోజు పరమ ఉత్కృష్టమైన తిథి ఏకాదశి. దీనిని ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. మనకు భూమి మీద 84 లక్షల జీవరాశులు ఉంటే అందులో అతి ఉత్కృష్టమైన బుద్ధి కలిగిన జీవి ఒక మానవుడు మాత్రమే. కాబట్టి ఆ మానవుడు ఆలోచించవలసింది ఏంటి అంటే ఇక మళ్ళీ మనం ఈ భూమి మీదకి రాకుండా ఇదే చివరి జన్మ చేసుకోవాలి. అటువంటి చివరి జన్మ రావాలి అంటే భగవంతుని పాదాలు పట్టుకుంటే కానీ అటువంటి స్థితి రాదు. కాబట్టి అందుకే భగవంతుడు ఎప్పుడైనా కూడా దయాలువై ఇటువంటి గొప్ప గొప్ప తిథులను మనకిచ్చి ఈరోజు ఉత్తర ద్వార దర్శనంలో మనం విష్ణుమూర్తిని దర్శనం చేసుకున్నట్టయితే ఉత్తర
ఉత్తర ద్వారం ద్వారా రావడము అంటే ఇక మళ్ళీ మనం దక్షిణం చూడము అని అర్థం. దక్షిణం చూడడము అంటే ఏంది అంటే దక్షిణానికి అధిపతి ఎవరు అంటే యమధర్మరాజు. కాబట్టి యమధర్మరాజు ఎప్పుడు మనం చూస్తాము అంటే నరకాలు ఎక్కువ చేస్తే, పాపాలు ఎక్కువ చేస్తే యమధర్మరాజు దర్శనం చేసుకుంటాం. ఈ రోజు గనక మనం ఉత్తర ద్వారం ద్వారా వెంకటేశ్వరుణ్ణి కానీ, వైష్ణవ క్షేత్రం కానీ, విష్ణుమూర్తిని కానీ దర్శనం చేసుకున్నట్టయితే తప్పకుండా ఇక మళ్ళీ మనం యమద్వారానికి పోకుండా, యమద్వార దర్శనం లేకుండా శాశ్వత బ్రహ్మలోకాన్ని పొందుతాము అని చెప్తారు. కాబట్టి ముక్కోటి దేవతలు కూడా ఈరోజు ఉత్తర ద్వారం ద్వారా విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటారు. కాబట్టి అంత గొప్ప తిథి మోక్షద ఏకాదశి అని దీనికి పేరు. అంటే మోక్షాన్నిచ్చే ఏకాదశి. కాబట్టి మోక్షము అంటే ఇక మళ్ళీ మనం ఈ భూమి మీద పుట్టవలసిన అవసరం లేని స్థితి మోక్షము. కాబట్టి అటువంటి ముక్కోటి ఏకాదశి నాడు మనం వైష్ణవ ఉత్తర ద్వారం ద్వారా వైష్ణవుని దర్శనం చేసుకున్నట్టయితే తప్పకుండా విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి మోక్షం లభిస్తుంది. కాబట్టి అందున పరమ ప్రహృష్టమైన గీతా జయంతి కూడా ఉంది. కాబట్టి ఇంత గొప్ప పుణ్యతిథిలో మనం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం, ఈరోజు పాలమూరులో కాటన్ మిల్లో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం వల్ల తప్పకుండా వెంకటేశ్వరుని అనుగ్రహం కలిగి ముక్తి లభించే స్థితి భగవంతుడు మనకు ప్రసాదిస్తాడని ప్రతి ఒక్కరూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారం దర్శనం చేసుకోవడం వల్ల తప్పకుండా భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. మనకు భగవంతుణ్ణి చూసినట్టయితే మన లెక్క భగవంతుని లెక్క వేరే రకంగా ఉంటుంది. ఈ రోజు నుంచి మొదలుకొని 10 రోజుల పాటు ఉత్తర ద్వారం దర్శనం చేసుకున్నట్టయితే, అందుకే మనం తిరుమలలో చూసినట్టయితే 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం పెడతారు. అంటే ఈ 10 రోజుల్లో మనం ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నట్టయితే భగవంతునికి బ్రాహ్మీ ముహూర్త కాలమంతా కూడా ఈ ధనుర్మాసంలో ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ ధనుర్మాసంలో ఇంకో విశేషం ఏమిటి అంటే సూర్యోదయానికి పూర్వమే నైవేద్యం అవుతుంది. కాబట్టి ఇంత గొప్ప పర్వదినాన మనం భగవంతుని దర్శనం చేసుకోవడం, ముక్తి లభించే స్థితి కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా వైష్ణవ క్షేత్రాలకు వెళ్ళి పాలమూరులో అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసిన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని, లేదా ఏ వైష్ణవ క్షేత్రాన్నైనా దర్శనం చేసుకుని విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా విజ్ఞప్తి. స్వస్తి.